అల్లుడికి ఎందుకు ఇక్కడ పడుకున్నాడు? కాదు, ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిన బాధలో మందేమైనా తాగాడా? ఎవరు చూడలేదనుకుంటాను. బావగారికి ఈ విషయం తెలిస్తే చాలా కోప్పడతారు. మనమే లేపి పైకి తీసుకెళ్దాం. హే అల్లుడు, అల్లుడు, ఇంత బాధపడితే ఎలారా? ఇదంతా కామన్. నేను లేనా నీకు? నేను చూసుకుంటాను రా. అల్లుడు లే. అల్లుడు, మందు కూడా తాగలేదు కదా అల్లుడు? హే అల్లుడు, అల్లుడు, అక్క, బావగారు తొందరగా రండి. అక్క, బావగారు రండి. ఏమైందిరా? ఏమైందిరా? ఇక్కడ చూడండి. విక్రమ్, 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 రాత్రి బానే ఉన్నాడు కదా? ఉన్నట్టుండి ఏమైంది వీడికి? ఎవరో చూడలేదా? నిన్న బానే మాట్లాడాడండి. ఈ రోజు ఏమైంది? నువ్వు నీళ్ళు తీసుకురామా. విక్రమ్, అల్లుడు, విక్రమ్ లేరా? చిన్నయ్య గారు, చిన్నయ్య గారు, చిన్నయ్య గారు, చిన్నయ్య గారు, అయ్యగారు, చిన్నబాబు గారికి ఏమైంది? తెలియదు నందిష, చూసేసరికి పడిపోయి ఉన్నాడు. నీళ్ళ. రీనా, అల్లుడు, విక్రమ్, అల్లుడు, రే విక్రమ్, చిన్నయ్య గారు, లేపండి. లేపండి. నెమ్మదిగా, నెమ్మదిగా. నిదానం, నిదానం. చిన్నయ్య గారు, అల్లుడు, చిన్నయ్య గారు, చిన్నయ్య గారు. దమయంతి, కొంచెం కామ్గా ఉండు. చిన్నయ్య గారు, ఏడవటం వల్ల ఏ ఉపయోగం లేదు. అల్లుడు, నందిష, లేవరా? సాంబశివకు ఫోన్ చేయి, అర్జెంట్గా రమ్మని చెప్పు. అలాగే అయ్యగారు. హలో, డాక్టర్ సారా? సార్, నేను నందీష్ అని మాట్లాడుతున్నాను. అది విక్రమ్కి ఒంట్లో బాగోలేదు, కొంచెం అర్జెంటుగా రండి. సారీ మేడం, కోప్పడకండి. మీరు నిన్నటి నుంచి చాలా బాధపడిపోతూ ఉన్నారు. మీరు అలా ఉంటే నేను చూడలేకపోతున్నాను. మళ్ళీ పాత శివాని చూడాలి అనిపించింది. అందుకు ఏం చేయాలని ఆలోచించాను. నీలి గారిని నేను మళ్ళీ తిరిగి తీసుకురాలేను కాబట్టి తను ఈ భూమి మీద లేరు కదా. అందుకనే నాకు పరిచయం ఉన్న ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి రాత్రంతా అతన్ని నిద్ర పాడు చేసి ఈ బొమ్మ తయారు చేయించి తీసుకొచ్చాను. మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. నచ్చకపోతే ప్లీజ్ కోప్పడకండి నా మీద. మేడం, ఎందుకు మేడం ఏం మాట్లాడట్లేదు? కోపం వస్తుందా? సారీ మేడం. బొమ్మకి జీవం లేకపోయినా నీలి మళ్ళీ నా ముందుకొచ్చేలా చేసావు కదా, సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ ఈ బొమ్మని చేయించినందుకు. అబ్బా, సంతోషంగా ఉన్నారా? నాకిప్పుడు ప్రాణం లేచొచ్చింది మేడం. ఎందుకు మేడం అంత టెన్షన్ పడుతున్నారు? కొంచెం కూల్ అవ్వండి మేడం, కూల్ అవ్వండి. ఎవరినైనా కోల్పోతే ఆ బాధ కోల్పోయిన వారికి తెలుస్తుంది. అర్థమవుతుంది మేడం. మీరు నీలి గారిని ఎంత ఇష్టపడుతున్నారో, తనకి మీరు ఎంత దగ్గరైపోయారో అనేది అర్థమవుతుంది. మీ బట్టలను చూస్తేనే అర్థమవుతుంది. నీలి గారిని కోల్పోయినప్పటి నుంచి మీరు అసలు బట్టలే మార్చుకోలేదు. అమ్మాయిలు ఎక్కువ ఇష్టపడేది అందం, చందం, కానీ మీరు వాటిని అసలు ఆలోచించడమే లేదు. నాకైతే ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు మేడం. అట్లీస్ట్ ఈ బొమ్మ వల్ల మీ మొహంలో నవ్వు చూడొచ్చు అనుకుంటున్నాను. మీ మొహంలో ఉన్న బాధని పోగొట్టేసి ఒక చిన్న చిరునవ్వు చూడడానికి రాత్రంతా గడపాల్సి వచ్చింది మేడం. ఇప్పుడైనా తలుపు తీయండి మేడం, ప్లీజ్ మేడం. చూడు, నీలి బొమ్మని తెచ్చి నన్ను సంతోషపెట్టావని కామ్గా ఊరుకుంటున్నాను. దాన్ని పట్టుకొని లోపలికి రావడానికి ప్రయత్నించొద్దు, మర్యాదగా ఉండదు. మేడం, మీరు తలుపు తీయాలి అని చెప్పి నేను బొమ్మ తీసుకురాలేదు. మీరు సంతోషంగా ఉండాలని చెప్పి తీసుకొచ్చాను. ఒకవేళ నేను రావాలి అనుకుంటే ఇప్పుడే వచ్చేస్తాను. అస్సలు వీల్లేదు. అలా ఎలా వస్తావు? డోర్ లాక్ చేశాను. ఏంటి మేడం మీరు? నేను లోపలికి రావడానికి కుదరపోతే మరి బొమ్మను అలా తెచ్చుంటాను.
ఎలా అని ఆలోచిస్తున్నారా ఏంటి? ట్యాంగ్ హెయిర్ పిన్. దీన్ని వాడుకుని నేను తలుపులు తీసి మీ ఇంట్లోకి వచ్చి ఈ టెక్నాలజీ యూజ్ చేసి లోపల బొమ్మని పెట్టి మళ్ళీ ఫాస్ట్గా లోపల నుంచి బయటకు వచ్చేసి కామ్గా ఇక్కడ ఉన్నాను. సో చూసారా, ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. మీరు తలుపు తెరవకపోతే రాలేననుకోవద్దు. నేను తలుపు తీయను, నిన్ను లోపలికి పిలవను. నాకు తెలుసు మేడం, మీరు ఇదే ఆన్సర్ ఇస్తారు అని నాకు చాలా బాగా తెలుసు. నన్ను లోపలికి ఎందుకు పిలవరో కూడా నాకు తెలుసు. ఎందుకంటే నేను లోపలికి వస్తే నా ప్రవర్తన, నా మాటలు, నా మంచితనం ఇవన్నీ చూసి 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 నా మీదకి ఇష్టం పెరిగి పడిపోతారేమో. తర్వాత నన్ను లవ్ చేసేస్తారు. అందుకే మీరు నన్ను లోపలికి పిలవట్లేదు. పిచ్చోళ్ళగా మాట్లాడుకో. నేనే నిన్ను ఇష్టపడ్డం లేదు, లోపలికి కూడా రానివ్వను. ఇది అబద్ధం మేడం. 100% మీరు నన్ను లవ్ చేస్తున్నారు, నేను గ్యారంటీ ఇస్తున్నా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ రోజు వచ్చి మీరు చిన్న యజమాని గారికి మాత్రమే సొంతం, మీ ఇద్దరిది బెస్ట్ జోడీ, నేను తప్పుగా ఆలోచించాను, మీరు అదంతా మర్చిపోండి అని వాగావు కదా. ఇప్పుడు చూస్తే ఇలా మాట్లాడుతున్నావు. నేను అవన్నీ చెప్పలేదని ఎప్పుడన్నాను? చూడండి, మీరు చిన్నబాబుకి ఇంకా మిస్సెస్ అవ్వలేదు. మీరు వారికి మిస్సెస్ అయ్యేంత వరకు నేను మిమ్మల్ని మిస్ చేసుకోను. అంటే చూడండి మేడం, నేను మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నా. ఇప్పటికీ ఆ ఇష్టం అలాగే ఉంది. నిజం చెప్పాలంటే లవ్లో నేను చిన్నబాబు గారి కంటే సీనియర్నే. నేను లవ్ చేస్తున్నప్పుడు మీకు నా పైన ఇష్టం ఉండింది, ప్రేమ ఉండింది. కానీ అది మీరు నాకు చెప్పలేదంతే. అది నాకు తెలుసు. తర్వాత ఏమైందో ఏంటో, మీరు చిన్నబాబు గారితో నిశ్చితార్థానికి కూడా ఒప్పేసుకున్నారు. ఇప్పటికీ మీ మనసులో నేను ఉన్నాను అని నా నమ్మకం అన్నమాట. ఇవన్నీ ఉన్న తర్వాత కూడా నేనేమి ప్రయత్నించకపోతే లైఫ్ లాంగ్ మీరు నాకు దొరకరు కదా. ఇలా ఆలోచిస్తావని నేను అనుకోలేదు. మేడం, ఈ ప్రపంచంలో ప్రేమ కంటే పవిత్రమైనది ఏది లేదని అంటారు మేడం. కాబట్టి ప్రేమ కోసం నేను ప్రయత్నించాలి కదా. మీకింకా 3 ముళ్ళు పడలేదు. 3వ ముడి పడే కంటే ముందే మీ మనసు చేంజ్ అయ్యి నేనే కావాలని నా దగ్గరికి వచ్చారనుకోండి, అప్పటి వరకు నేను ప్రయత్నించాలిగా. ఎందుకే నువ్వు ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు. ముందు కష్టంగానే ఉంటుంది మేడం, తర్వాత ఇష్టం పెరుగుతుంది, మీరు చేంజ్ అయిపోతారు. లేదు, నేను అవ్వను. మీకంత నమ్మకమే ఉంటే తలుపు తీయండి మేడం, నాతో ఉండండి. నాతో ఉన్న తర్వాత కూడా మీకు ప్రేమ పుట్టలేదంటే నేను మీతో ఉండను, వెళ్ళిపోతాను. ఏంటి మేడం, మీ పైన మీకే నమ్మకం లేదా? తలుపు తీస్తే నాతో ప్రేమలో పడిపోతారని భయమా? నాకు నీ మీద లవ్ లేదు, గివ్వు లేదు. అయితే తలుపు తీయచ్చు కదా. అయ్యగారు, డాక్టర్ వచ్చారు. ఆ, విజయ్ ఏమైంది? తెలీదురా, ఏమి అర్థం కావడం లేదు. టెన్షన్ పడకు, నేను చూస్తాను. రా. ఎప్పుడైంది, ఎన్నిటికైంది, ఏమైనా గుర్తుందా? లేదు డాక్టర్, నేను పొద్దున లేచి చూసినప్పుడు మెట్ల కింద పడున్నాడు. లేపుదామని వెళ్ళాను, కానీ స్పృహ లేదు. విజయ్